రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 29న న్యూయార్క్ లో యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని అహెడ్ ఫోరం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి అమెరికాలోని 200కు పైగా హిందూ సంస్థలు మద్దతు ఇస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రపంచం ఒకే కుటుంబం అనే భావనను ముందుకు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని వారంటున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొననున్నారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో సుమారు 5,000 భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారని సమాచారం. ఇక అసలు వివాదం న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యలతో మొదలైంది. ఈ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. అంతేకాదు, ఒక ప్రైవేటు కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారం నగర ప్రభుత్వానికి ఉందో లేదో తనకు తెలియదని చెప్పారు. ఇక్కడే ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మేయర్ ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు, మరోవైపు దాన్ని ఆపే అధికారంపై మాత్రం సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో భారతదేశంతో తనకున్న అనుబంధాన్ని కూడా జోహ్రాన్ ప్రస్తావించారు. తాను భారతీయ అమెరికన్ కుటుంబానికి చెందిన వాడనని చెప్పారు. తన తల్లి కుటుంబం ఇప్పటికీ భారత్ లోనే ఉందని తెలిపారు. మతం, జాతి, రంగుతో సంబంధం లేకుండా అందరికీ చోటు ఉండే విధంగా భారత్ ను తన కుటుంబం తనకు పరిచయం చేసిందని వివరించారు. అందుకే ఒక దేశంలో కొంతమందిని బయటివారిగా చూసే భావాజాలం పెరగడం తనకు ఆందోళన కలిగిస్తుందని, ఆ కారణంతో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని న్యూయార్క్ మేయర్ చెప్పారు. అయితే మమ్దానీ వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ అంగీకరించడం లేదు. ఆర్ఎస్ఎస్ తనను ఒక సామాజిక సాంస్కృతిక సంస్థగా చెప్పుకుంటుంది. భారతీయ సంస్కృతి, హిందూ సమాజం ఐక్యతను ప్రదర్శించే కార్యక్రమమని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ భావాజాలంపై అభ్యంతరాలు ఉన్నవారు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇక మమ్దానీ వ్యాఖ్యలకు ముందే న్యూయార్క్ లో కొన్ని పౌర హక్కులు, మత సామరస్య సంస్థలు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించాయి. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిమ్స్ కౌన్సిల్, ఇంటర్ఫేత్ సెంట్రల్ ఆఫ్ న్యూయార్క్ వంటి సంస్థలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. న్యూయార్క్ సిటీ హాల్ వెలుపల కూడా ఈ సంస్థల ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని వారు డిమాండ్ చేశారు. మొత్తానికి ఆగస్టు 29న జరిగే కార్యక్రమంపై రెండు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వాహకుల దృష్టిలో ఇది ఐక్యతను చాటే వేదిక, వ్యతిరేకిస్తున్న సంస్థల దృష్టిలో మాత్రం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రశ్నించే అంశం. అయితే అసలు భగవత్ ప్రసంగం 29న ఉండబోతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.